సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈరోజు జరిగినటువంటి మరి 3 జూలై 3వ షిఫ్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. సో చాలా ఇంపార్టెంట్ కూడా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరి చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో. అందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్నాయండి. అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా ముఖ్యము. ఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఓకే, అన్నిటికి కూడా రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఫాలో అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే, సారో ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తాము? ఏ నదండి? కోసి నదికి ఈ పేరు కలదు. ఏ నది? కోసి నదికి. మరి ఎందుకండి బెంగాల్ దుఃఖదాయిని అని, సారో బీహార్ అని ఎందుకు పిలుస్తారు దీన్ని? సారో బీహార్ మరియు ఇక్కడ బెంగాల్ దుఃఖదాయిని కాదు, బెంగాల్ దుఃఖదాయిని వేరే ఉంటుంది. సారో బీహార్ అంటే బీహార్ దుఃఖదాయిని ఏంటండి? కోసి. అంటే ఈ కోసి నది వల్ల బీహార్లో చాలా వరదలు వస్తాయండి. సింపుల్, వరదలు వస్తాయి. అందుకే దీన్ని దుఃఖదాయిని అంటారు. మరి కోసి నది అనేది గంగా నదికి అతిపెద్ద ఉపనదులలో ఒకటి. ఓకేనా? గంగా నదికి అతిపెద్ద ఉపనది ఏంటి? యమున తర్వాత ఇది కూడా మరొక ఉపనది. మరి దాని ప్రధాన ప్రవాహాలు కొన్ని టిబెట్లోని నేపాల్ సరిహద్దు దాటి బీహార్లోకి ప్రవేశిస్తాయి. బీహార్లో ఈ నది తీవ్రమైన వరదలకు మరియు తరచూ దిశను మార్చడానికి ఖ్యాతిగాంచింది. దీంతో బీహార్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. కారణంగా కోసి నదిని బీహార్ యొక్క దుఃఖదాయిని అంటారు. మరి ఇక్కడ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అంటే ఏంటంటారండి? సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ దామోదర్. మరి నెక్స్ట్ చూద్దాం. ఒడిస్సా యొక్క దుఃఖదాయిని అంటే ఏంటంటారండి? మహానది. అస్సాం యొక్క దుఃఖదాయిని ఏమంటారు? బ్రహ్మపుత్ర. ఈ నదులన్నీ కూడా వాటి యొక్క వరదల కారణంగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రమైన నష్టాలను మిగుల్చుతాయండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆర్టికల్ 79 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దేని గురించి తెలియజేస్తుంది? పార్లమెంటు గురించి తెలియజేస్తుంది. ఓకేనా? చూద్దాం. 79వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి మరియు రెండు సభలతో కూడిన యూనియన్ కోసం ఒక పార్లమెంట్ ఉండాలి అని తెలిపేటువంటి ఆర్టికల్ అండి. మరి దీనిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ లేదా ఎగువ సభ మరియు ప్రజల సభ, లోక్సభ అని పిలుస్తారు. ఓకేనా? 79వ ఆర్టికల్ ప్రకారం ఏంటండి? సో ఒక దేశానికి ఖచ్చితంగా మన దేశానికి పార్లమెంట్ ఉండాలని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. లోక్సభ మరియు రాజ్యసభలు వరుసగా ఏ ఆర్టికల్కి సంబంధించినవి? లోక్సభ అండ్ రాజ్యసభ రెస్పెక్టివ్లీ బిలాంగ్స్ టు విచ్ ఆర్టికల్? అంటే ఏ ఆర్టికల్స్లో లోక్సభను రాజ్యసభను తెలియజేస్తాయి? లోక్సభ ఆర్టికల్ 81, రాజ్యసభ ఆర్టికల్ 80. ఓకేనా? గుర్తుంచుకోవాలి. లోక్సభ 81, రాజ్యసభ 80 ఆర్టికల్స్ అయితే తెలియజేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2024 భారత ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు? 2024 హూ విల్ బీ ద చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా? ఎవరున్నారండి? వి అనంత నాగేశ్వరన్. ఓకే, వి అనంత నాగేశ్వరన్ వర్క్డ్ యాజ్ ఏ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఇన్ 2024.
మరి భారత ప్రభుత్వం జనవరి 2022లో డాక్టర్ వెంకటరామన్ అనంత నాగేశ్వరన్ను మరి ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించిందండి. ప్రజెంట్ కూడా కొనసాగుతున్నారు. 2022లో నియమించింది. ఓకే, నెక్స్ట్ వన్. మరి భారత ప్రభుత్వంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పిలువబడే పోస్ట్ భారత ప్రభుత్వంలోని కార్యదర్శికి సమానమండి. అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా అండి, ఓకేనా, కార్యదర్శి. సో వారితో సమానంగా ఉంటుందట అండి. ఇది చాలా పెద్ద పోస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. అలార్మెల్ వల్లి ఏ శాస్త్రీయ నృత్యకారిణిగా గుర్తింపు పొందారు? అలార్మెల్లి ఏ శాస్త్రీయ నృత్యకారిణి పేరండి ఇది. అలార్మెల్లి వల్లి రూప అని కూడా అంటారు. సో అలార్మెల్లి వల్లి రూప ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్ ఇన్ విచ్ డ్యాన్స్? ఎందులో అండి? భరతనాట్యము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి భరతనాట్యము తమిళనాడులో ఉద్భవించిందండి. భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క ప్రధాన రూపము. భరతనాట్యం యొక్క సైద్ధాంతిక పునాది నాట్య శాస్త్రము, ప్రదర్శన కళలపై పురాతన హిందూ గ్రంథంలో కనుగొనబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తమిళనాడులో చాలా చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందిన నాడార్? శివనాడార్ అండి. శివనాడార్ గారు ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం పొందారు? ఏప్రిల్ 2023న. విచ్ కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ నాడార్? ఏప్రిల్ 2023. ఏంటండి? ఫ్రెంచ్ పురస్కారం అండి. ఏంటది? ఫ్రెంచ్ పురస్కారం లేదా ఫ్రెంచ్ అవార్డ్. చూద్దాం. అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారము కళల రంగంలో ఎంఎస్ నాడార్ యొక్క అత్యుత్తమ సహకారము జాతీయంగా మరియు అంతర్జాతీయంగా సంస్కృతికి ఎక్కువ ప్రాప్యతను అందించడంలో ఆమె నిబద్ధత మరియు ఇండో ఫ్రెంచ్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ఆమె ప్రముఖ పాత్రకు ఈ యొక్క అవార్డు ద్వారా, ఓకేనా, గుర్తింపు పొందడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సంగ్రహ చూడామణి పుస్తక రచయిత ఎవరు? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పుస్తక రచయితలపైన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ రోజు కూడా అడిగారు, నిన్న కూడా అడిగారు. ఓకేనా. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ సంగ్రహ చూడామణి? ఎవరండి? గోవిందాచార్య గారు. ఓకేనా, గోవిందాచార్య. నెక్స్ట్ వన్. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ఎవరు ప్రవేశపెట్టారు? భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను. హూ ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా? ఎవరండి? నరేంద్ర మోదీ. డిజిటల్ చెల్లింపుల కోసం నగదు రహిత మరియు కాంటాక్ట్లెస్ పరికరము ఈ రూపీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. ఈ రూపీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో లింగ నిష్పత్తి ఎంత? వాట్ ఈజ్ ద సెక్స్ రేషియో ఇన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్? ఎంత ఉందండి? 946 ఉందండి. చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చింది. 946 మన దేశ సగటు కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం వివరాలు. లక్షద్వీప్లో లింగ నిష్పత్తి 946. అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఒక స్త్రీ. సో అంటే 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉంటారు. మరి ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ సగటు 940 కంటే ఎక్కువ. సో భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంతండి? 940. అంతకంటే లక్షద్వీప్లో ఎక్కువగా ఉంది. మరి లింగ నిష్పత్తి ప్రకారం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ 2వ స్థానంలో ఉంది. ఎన్నవ స్థానం అండి? 2వ స్థానము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కనౌజ్ను పాల వంశంలోని ఏ పాలకుడు స్వాధీనం చేసుకున్నాడు? కనౌజ్ వాజ్ కాన్కర్డ్ బై విచ్ రూలర్ ఆఫ్ ది పాల డైనెస్టీ? అంటే ఏ పాల రాజవంశానికి చెందిన వ్యక్తి కనౌజ్ అనేటువంటి రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారంటే ధర్మపాలుడు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పాల వంశం పైన ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకేనా, చూద్దాం. సో అంతకుముందు మనకు డే 1లో ఈ పాల వంశస్థుల గురించి ఒక క్వశ్చన్ అడిగారండి. ఓకేనా, గమనించాలి. అది ఉంటుంది ఇందులో. చూద్దాం. మరి ధర్మపాల 769 నుంచి 815 క్రీస్తు శకం వరకు పాలించారు. అతను కనౌజ్, బీహార్, బెంగాల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతిహార్లను ఓడించి తర్వాత అతను ఉత్తర భారతదేశానికి యజమానయ్యారు. ఇక చూడండి, ఇతను విక్రమశీల విశ్వవిద్యాలయం, ఇదే అడిగారు క్వశ్చన్. విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు అని అడిగారండి. ధర్మపాలుడు. ఓకే. మరి ఈయన ఈ యొక్క విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అనేక మఠాలు, నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా పునరుద్ధరించారండి.
కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే దాన్ని పునరుద్ధరించిన వ్యక్తియే ఈ యొక్క ధర్మపాలుడు. ఓకే, పాలవంశాన్ని గోపాలుడు అనే పాలకుడు స్థాపించాడండి. ఎవరండి? గోపాలుడు. రిలేటెడ్ క్వశ్చన్స్ దీనిపైన రావచ్చు మళ్ళీ మనకి ఎగ్జామ్లో, కాబట్టి దీని గురించి కూడా చెప్తున్నాను. నెక్స్ట్ వన్, అల్టిమేట్ ఖోఖో ఎప్పుడు ప్రారంభమైంది? అల్టిమేట్ ఖోఖో, వెన్ డిడ్ అల్టిమేట్ ఖోఖో స్టార్టెడ్? ఎప్పుడు? 2022లో ఈ యొక్క క్రీడ స్టార్ట్ అయిందండి. అల్టిమేట్ ఖోఖో అనేది 2022లో ప్రారంభమైన భారతీయ ఫ్రాంచైజీ ఆధారిత ఖోఖో లీగ్ ఇది. మరి ఇది ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో డాభర్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఛాంపియన్స్ 2022లో ఒడిషా జగర్నట్ 1వ టైటిల్, రన్నరప్గా మన తెలుగు యోధాస్ అండి. ఓకే, మరి 2023-24లో గుజరాత్ జాయింట్స్ అయితే టైటిల్ గెలుచుకుంది. నెక్స్ట్ వన్, వెంపటి చిన సత్యం క్రింది శాస్త్రీయ నృత్యముతో సంబంధం కలిగి ఉన్నారు. వెంపటి చిన సత్యం, వెంపటి చిన సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్. ఏంటండి? కూచిపూడి. ఓకేనా? కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1929 అక్టోబర్ 25న వీరు జన్మించారు. చిన సత్యము విశిష్టమైన నృత్య రూపకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించారు. 1963 చెన్నైలో కూచిపూడి కళా అకాడమీని కూడా స్థాపించిన ఘనత చిన సత్యం గారికి దక్కుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, మార్స్ గ్రహం ఎరుపు రంగులో ఎందుకుంటుంది? వై ఈజ్ మార్స్ రెడ్ ఇన్ కలర్? ఎందుకండి? చూద్దాం. ఈ క్వశ్చన్ అడిగారు ఈరోజు. అంగారక గ్రహం ఎర్రగా కనిపించడానికి కారణం రాళ్లలో ఇనుము యొక్క ఆక్సీకరణ లేదా తుప్పు పట్టడం. సో రెగోలిత్ అంటే మార్టిన్ మట్టి మరియు అంగారకుడి ధూళి, ఈ ధూళి వాతావరణంలోనికి వెదజల్లడం ద్వారా దూరం నుంచి గ్రహము ఎక్కువగా ఎరుపు రంగులో మనకు కనిపిస్తుంది. ఇదే అండి మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా గణన 2011 స్వాతంత్రం తర్వాత ఎన్నవ జనాభా గణనగా ఉంది? ఓకే, సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 ఈజ్ ద 8th నేషనల్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎన్నవది? సారీ 8th కాదు, ఎన్నవది అని అడుగుతున్నారు. ఎన్నవదండి? 7వదండి. ఓకే, 7వ జనగణన స్వతంత్రం వచ్చిన తర్వాత. ఒకవేళ స్వతంత్రం రాకముందంటే 15వ జనగణన. స్వతంత్రం వచ్చిన తర్వాత 7వది, స్వతంత్రం రాకముందు 15వది. మరి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి? జాన్ మాల్థస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ఫాస్ట్ అనే సాఫ్ట్వేర్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? హూ రీసెంట్లీ లాంచ్డ్ ద సాఫ్ట్వేర్ కాల్డ్ ఫాస్ట్? ఎవరండి? భారత ప్రధాన న్యాయమూర్తి అండి. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు ప్రారంభించారు. మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు. ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే రికార్డ్స్ని సురక్షితంగా భద్రపరచడానికి ప్రారంభించినటువంటి ఒక ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ఫాస్ట్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, టోక్యో పారాలింపిక్స్ 2020లో భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు? హౌ మెనీ అథ్లెట్స్ ఫ్రమ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ టోక్యో పారాలింపిక్స్ 2020? ఆన్సర్ 54 మంది పారా అథ్లెట్లు అయితే పాల్గొనడం జరిగింది. భారతదేశం నుంచి 125 మంది అథ్లెట్ల బృందం టోక్యో 2020 ఒలింపిక్స్ చేరింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద భారతీయ ఒలింపిక్ బృందంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో గాయస్, ఇది మరి 3వ షిఫ్ట్కి సంబంధించిందండి. నెక్స్ట్ షిఫ్ట్ తర్వాత అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో మరి ఎంతమంది ఈరోజు ఎగ్జామ్ రాశారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపు ఆ తర్వాత 11 వరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ మధ్య ఎవరికి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ డిస్టిక్లో మీ సెంటర్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ జిల్లాకు చెందినవారు, మీ సెంటర్ ఎక్కడ పడింది? ఓకేనా? సో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. బై.